హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్స్ తీసుకునేటటువంటి వారందరికీ కూడా ముఖ్య గమనిక. ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించినటువంటి స్టేటస్ అయితే మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే మనం ఆన్లైన్లో చెక్ చేసుకునేటటువంటి అవకాశం అయితే కలిగి ఉంది. సో ఈ వీడియోలో నేను మీకు ఈ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే విషయంతో పాటుగా ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకునేటటువంటి క్రమంలో పెన్షనర్ స్టేటస్ అనేది లైవ్ ఉన్నటువంటి వారికైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా నేను మీకు ఇక్కడ థంబ్నెయిల్లో చూపించిన విధంగా నో రికార్డ్ ఫౌండ్ అని చెప్పేసి కనుక కనిపించినట్టయితే మీ యొక్క స్టేటస్ ఈ విధంగా వచ్చినట్టయితే మీ పెన్షన్ అనేది రద్దయ్యేటటువంటి ప్రమాదం అయితే మీకు పొంచి ఉంది. సో ఈ విధంగా స్టేటస్ వచ్చినటువంటి వారు ఎలా దీన్ని అధిగమించాలి, దీనికి చేయాల్సినటువంటి పని ఏంటి, దానితో పాటుగా ఈ స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఆ తర్వాత ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకైతే ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఈ యొక్క పెన్షన్లకి సంబంధించినటువంటి స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో తెలియజేస్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చేయూత సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. సెర్చ్ పెన్షనర్ డీటెయిల్స్ అని చెప్పేసి కూడా మనకైతే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీ దగ్గర పెన్షన్ ఐడి ఉన్నట్టయితే ఐడిని కానివ్వండి, ఆధార్ కార్డ్ నెంబర్ని కానివ్వండి, సదరణం ఐడిని కానీ ఇక్కడ ఎంటర్ చేసి మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు, ఆ పద్ధతి అవసరం లేదు అనుకుంటే ఇక్కడ రెండవ పద్ధతి ద్వారా మీ యొక్క జిల్లా పేరు, మీ మండలం పేరు, మీ యొక్క పంచాయతీ పేరు, అదేవిధంగా పెన్షనర్ నేమ్, జస్ట్ ఈ 4 డీటెయిల్స్ ఎంటర్ చేసినట్టయితే సరిపోతుంది. ఈ 4 డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది కదా, ఈ సెర్చ్ పైన క్లిక్ చేయగానే మనకి పెన్షనర్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒకటి ఎగ్జాంపుల్గా మీకు సెర్చ్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను డీటెయిల్స్ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ నాకు పూర్తి వివరాలు అయితే రావడం జరిగింది. దీన్ని నేను జస్ట్ కొంచెం బ్లర్లో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఈ సైట్కి సంబంధించినటువంటి లింక్ని అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది. మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క జిల్లా పేరు, మండలం పేరు, పంచాయతీ పేరు, పెన్షనర్ నేమ్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే డిస్ట్రిక్ట్ నేమ్ మంచిర్యాల మాది. సో నేను కొన్ని డీటెయిల్స్ అనేది బ్లర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏజ్ వచ్చేసి 65 కనిపిస్తుంది. అదేవిధంగా టైప్ ఆఫ్ పెన్షన్ ఓఏపీ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ అని చెప్పేసి అర్థం. ఇక్కడ మనకి లాస్ట్ రిలీజ్డ్ మంత్ చూసినట్టయితే నవంబర్ 2025 రోజున మనకి పెన్షన్ అనేది రావడం జరిగింది. లాస్ట్ రిలీజ్డ్ అమౌంట్ చూసుకున్నట్టయితే మీ అందరికీ తెలుసు, ఓల్డ్ ఏజ్ పెన్షన్ 2016 రూపాయలు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పెన్షనర్ స్టేటస్ చూశారు కదా, లైవ్ అని చెప్పేసి ఉంది. ఈ విధంగా లైవ్ అని ఉండాలి. లైవ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. లైవ్ కాకుండా మీరు ఈ విధంగా స్టేటస్ చూసుకునేటటువంటి క్రమంలో మీకు గనక ఈ విధంగా వచ్చిందనుకోండి, నో రికార్డ్స్ ఫౌండ్ అని చెప్పేసి ఈ విధంగా వచ్చినట్టయితే మీ యొక్క పెన్షన్ అనేది రద్దవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వచ్చినటువంటి వారు మీ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీకి, సార్ మాకు ఆన్లైన్లో ఈ యొక్క స్టేటస్ అనేది చూపించడం లేదు, ఈ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి వారికి తెలియజేయండి. వారు ఎంపీడీఓ ఆఫీస్లో మీ యొక్క రికార్డ్స్ని సరి చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోండి. లైవ్ అని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్టేటస్ చూసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్టేటస్ లైవ్ ఉందా, లేదు అంటే నో రికార్డ్స్ ఫౌండ్ అని చెప్పేసి ఉందా, కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.